అందరికి నమస్కారం. ఉషోదయ ఛానల్ కు స్వాగతం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. శ్రావణ మాసంలో మంగళవారాలకు కూడా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మహిళలు తమ సౌభాగ్యం కోసం మంగళగౌరి వ్రతం చేసుకుంటారు. అయితే ఈ వ్రతం చేశాక వాలినమిచ్చేటప్పుడు పసుపు కుంకుమ ఇవ్వరంట. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. 4 మంగళవారాలు మహిళలు మంగళగౌరి వ్రతాలు చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల తమ ఐదవతనం కలకాలం నిలుస్తుందని భావిస్తారు. అందుకే శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన మహిళలు ఎక్కువగా మంగళగౌరి వ్రతం చేస్తారు. దానవాయితీ లేనివారు శ్రావణ మంగళవారాల్లో పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా సింపుల్ పద్ధతిలో అందరూ చేసుకోగలిగే పూజా విధానాన్ని షేర్ చేస్తున్నానండి. పెళ్లైన వారు నూరేళ్లు సౌభాగ్యంతో ఉండాలంటే ఏం చేయాలి, పెళ్లి కాని వారికి మంచి భర్త రావాలంటే ఏం చేయాలి అనేవి అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. తప్పకుండా అందరూ చేసుకోవాల్సిన పూజ విధానం అండి. శ్రావణ మంగళవారాల్లో వచ్చే గౌరీదేవి అమ్మవారిని ప్రతి ఆడవారు కూడా తప్పకుండా పూజించాలి. ఆ అమ్మవారి ఆశీర్వాదమున్నట్లయితే భర్త, పిల్లలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు అన్ని ఉన్నట్లేనండి. అందుకని ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చెప్తాను. శ్రావణ మాసం అంటేనే ఆడవారికి ఒక పండగ వాతావరణం అండి. శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత రావణ మంగళవారాలు కూడా ఉంటుందండి. ఎందుకంటే శ్రావణ మంగళవారాల్లో మంగళ గౌరి వ్రతాలు అయితే జరుపుకుంటారు. అయితే అది ఉన్నవారు కొత్తగా పెళ్లైన వధువు చేత 5 సంవత్సరాలు ఈ మంగళ గౌరి వ్రతాలు అయితే జరిపిస్తారండి. అయితే మనకి ఇక్కడ ఎలాంటి ఆనవాయితీ లేదు. కొత్తగా పెళ్లైన వారమైతే అసలే కాదు. అయితే మనం అమ్మవారిని పూజించకూడదని అంటే పూజించుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి కూడా సౌభాగ్యం నూరేళ్లు కావాలి, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని అంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో అమ్మవారికి పూజ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఇంకా ఈ సంవత్సరం మనకి రావణమాసంలో వచ్చే శ్రావణ మంగళవారాలు ఏ తారీఖుల్లో వచ్చే ఎన్ని వచ్చాయని అవన్నీ కూడా చెప్తానండి. ముందుగా అయితే అమ్మవారికి పూజ చేసుకోవడానికి ఇలా పీఠ్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చండి. లేదంటే మీరు పూజ మందిరంలోనే చేసుకోవచ్చు. అవ మనం ధరించి ఉండాలని అంటే పంచమాంగళ్యాలతో ఉండాలి అని అర్థం. అంటే మెడలో తాళిబొట్టు ఉండాలండి. అలాగే నువ్వు తిట్టిన పాకెట్లో కుంకుమైతే ఉండాలి. తర్వాత చేతులకి నిండుగా గాజులు ధరించాలి. ఇంకా కాలికి మెట్టలు, తలలో పువ్వులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా పెట్టుకుని అమ్మవారిని పూజించాలి. నిండు ముత్తైదువులాగా అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో ఆ అమ్మవారి కటాక్షం కలిగే నిండు నూరేళ్లు ఆ నిండు సౌభాగ్యంతో ఉండే అదృష్టం కలుగుతుందండి. ఇంకా పెళ్లి కాని వారికి తాళిబొట్టు, మెట్టెలు ఇవేమీ ఉండవు. కాబట్టి వారు సాంప్రదాయమైన దుస్తులు వేసుకుని నుదిటిన కుంకుమ పెట్టుకుని గాజులు వేసుకుని పువ్వులు పెట్టుకుని అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. గౌరీదేవి అమ్మవారు అంటే ఎవరో కాదండి, ఆ శివయ్య సతీమణి పార్వతీదేవి. గౌరీదేవి రూపంలో కూడా మనకి దర్శనమిస్తారు. మనకి సౌభాగ్యాన్ని కూడా ప్రసాదించే అమ్మే గౌరీదేవి. అయితే మీ దగ్గర ఇలాంటి శైవ పార్వతుల ఫోటో ఉన్నట్లయితే పూసలు పెట్టుకోండి. లేదంటే లలితాదేవి అమ్మవారి ఫోటోలు గాని, లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోలు గాని ఏదైనా సరే మీరు పూసలో పెట్టుకుని పూసిన అయితే చేసుకోవచ్చు అండి. ముందుగా అయితే అమ్మవారికి ఈ రోజు నేను పసుపు కొమ్ములు మాలనైతే నేను సమర్పించానండి. ఇలా పసుపు కొమ్ముల మాలని అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో గనక సమర్పిస్తే చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అండి. అయితే ఈ పసుపు కమ్ముల మాలలు మీరు గౌరీదేవి అమ్మవారికి అయినా వేయొచ్చు, లక్ష్మీదేవి అమ్మవారికి అయినా సరే వేయొచ్చండి. అయితే ఈ మాలలు ఎలా తయారు చేసుకోవాలి, ఎన్ని పసుపు కొమ్ములు ఉండాలి అనేవని కూడా నేను ఇంతకుముందే వీడియో చేసి పెట్టానండి. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్లి చూడండి. ఇంకా అమ్మవారికి పసుపు కొమ్ముల మాలతో పాటుగా నేను గాజుల మాలను కూడా సమర్పించానండి. అయితే ఈ గాజులు మీరు సమర్పించవచ్చు, లేదంటే పెద్ద గాజులు ఈ విధంగా మాలకేటి అమ్మవారికి సమర్పిస్తే చాలా చాలా మంచిదండి. అయితే పెద్ద కాజాలతో మాలలా కట్టాలి, చిట్టి కాజలతో మాల ఎలా కట్టాలి అనే అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. తప్పకుండా చూడండి. మన ఛానల్ని ఫాలో అయితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి, చాలా క్లియర్గా అర్థమవుతాయి. కొంతమంది ఇన్ని గాజులు కొని మాల కట్టే స్తోమత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే పసుపు కొమ్ములు కూడా ఎక్కువగానే ఆకుని మాల కట్టాల్సి ఉంటుందండి. ఈ రెండు మేము కొనలేమండి. మరి మేము ఏం చేయాలి అంటే ఏమి పర్వాలేదండి, అమ్మవారిని ఇలా పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఇంక తర్వాత ఇక్కడ నేను కొన్ని వస్తువులు అయితే పెట్టుకున్నానండి. అయితే ఏమీ లేదండి, కొంచెం అమ్మవారు కాస్త ఎత్తుగా కనిపిస్తారు కదా అని నేను పెట్టుకున్నాను అంతే. మీరు ఇలా పెట్టుకోవాలి అనేది ఏమీ లేదు. మీరు ఒక ప్లేట్లో పెట్టుకున్న పర్వాలేదండి. అయితే నేను ఇక్కడ ముందుగా కొన్ని చిట్టి గాజులు అయితే తీసుకున్నానండి. ఈ చిట్టి గాజులపైన నేను అమ్మవారిని అయితే పెట్టుకుంటాను. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న తమలపాకు పెట్టుకుని పసుపు గౌరీదేవి అమ్మవారిని అయితే పెట్టుకోవాలండి. మనం పూజలో తప్పకుండా పసుపు అమ్మవారిని అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఇక్కడ పూజించేది గౌరీ అమ్మవారిని కాబట్టి అందుకని తప్పకుండా చేసిన గౌరమ్మని పూజలు పెట్టుకోవాలి పసుపుతో. ఇలా చిన్న ముద్ద చేసుకుని ఫ్రంట్ సైడ్ పొట్టు పెడితే అది గౌరీ అమ్మవారి అవుతారండి. పైన తలపైన పెట్టినట్లయితే వినాయకుడు అవుతారు.
మీరు వినాయకుని కూడా పసుపుతోనే పెట్టుకోవాలనుకుంటే తలపైన సోమవారికి బొట్టు పెట్టండి, అమ్మవారికి అయితే ఫ్రంట్ సైడ్ బొట్టు పెట్టండి. ఒకవేళ మీ దగ్గర వినాయకుడు విగ్రహం ఉన్నట్లయితే విగ్రహాన్ని మీరు పూజలో పెట్టేసుకోవచ్చు. ఇలా అమ్మవారిని మీ దగ్గర ఉన్న మాలలతో పువ్వులతో అమ్మవారిని అందంగా అలంకరించేసుకోండి. ఇంక తర్వాత నా దగ్గర గౌరీదేవి అమ్మవారి విగ్రహమైతే ఉందండి. నేను పూజలో ఈ అమ్మవారిని పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే పసుపు అమ్మవారిని అయితే మనం పెట్టుకున్నాం కదా, ఆ పసుపు అమ్మవారిని పెట్టుకుని మీరు పూజ అయితే చేసుకోవచ్చు. అమ్మవారికి చెరువు వైపున పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర ఏనుగులు లేవనుకోండి, అప్పుడు చిన్న చిన్న పసుపు ముద్దలుగా చేసుకుని అమ్మవారికి చేరే వైపున పెట్టుకోండి. మనం ఇక్కడ అమ్మవారిని అయితే మనం పూజలో పెట్టుకున్నాం కదండి, మరి అమ్మవారి గారాల తనుడు కూడా మనం పూజలో పెట్టుకోవాలి కదా. ఎవరో కాదండి, మనం ఆది దేవుడిగా పూజించే వినాయకుడిని కూడా మనం పూజలో పెట్టుకుని పూజిస్తేనే అమ్మవారు చాలా సంతోషిస్తారండి. ఇంక తర్వాత అమ్మవారి దగ్గర కొత్తగా తీసుకుని వచ్చిన పసుపు కుంకుమలనైతే ఉంచండి. ఈ పసుపు కుంకుమలే మీరు నెల రోజులు కూడా ఉంచుకోండి. ఇంకా ఈ 2024వ సంవత్సరంలో శ్రావణమాసం అనేది మనకి ఆగస్టు 5వ తేదీన సోమవారం నుండి స్టార్ట్ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ డే మనకి మంగళవారం అనేది రాబోతుంది. అదే శ్రావణ మంగళవారం మొదటి మంగళవారం అండి. అంటే ఆగస్టు 6వ తేదీన మొదటి మంగళవారం వస్తుంది. ఇంకా రెండో మంగళవారం ఆగస్టు 13, మూడో మంగళవారం ఆగస్టు 20, ఇంకా 4వ మంగళవారం ఆగస్టు 27వ తేదీన వస్తుందండి. అయితే తర్వాత మంగళవారం మనకి సెప్టెంబర్ 3వ తేదీన వస్తుందండి. కానీ అది మనకి శ్రావణ మంగళవారం కింద లెక్కైతే రాదు. ఎందుకంటే ఆ రోజు అమావాస్య వస్తుంది కాబట్టి ఆ రోజు మనం లెక్కలోకి తీసుకోము. అందుకని మనకి ఈ సంవత్సరం శ్రావణ మాసంలో 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయి. గౌరీదేవికి చేసే ఈ పూజ మీరు ఈ 4 మంగళవారాలు చేసుకుంటే చాలా మంచిదండి. ఇన్ని మంగళవారాల మీద అనుకుంటే ఒక్క మంగళవారం అయినా సరే ఈ విధంగా పూజలు అయితే చేసుకోండి. ఆ అమ్మవారి ఆశీర్వాదం అనేది మన పైన ఎల్లప్పుడూ ఉంటుంది. ఇంక మీ దగ్గర గౌరమ్మ సెట్టు ఉన్నట్లయితే తప్పకుండా పూజలు అయితే పెట్టుకోండి. ఈ రోజు అమ్మవారి దగ్గర ఇలా పిండి దీపాలలో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. అయితే నేను ఇక్కడ 5 పిండి ప్రమాదంలో అయితే నేను తయారు చేసుకున్నానండి. కొంచెం బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం, అలాగే నెయ్యి, అలాగే నాటు అరటిపండు, కొద్దిగా వాటర్, ఇవన్నీ కూడా మీరు పెట్టొచ్చండి. అయితే ఈ ప్రమాదం ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది. ఒకవేళ కావాలి అనుకునేవారు చూడొచ్చు. అయితే నేను ఇక్కడ 5 పిండి పెట్టుకున్నానండి. ఇవి 5 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, కనీసం ఒక్కటే పెట్టుకుని దీపారాధన చేసి అమ్మవారికి పూసిన అయితే చేసుకోండి. అయితే ఈ పిండి ప్రముదల్లో ఆవు నెయ్యి వడ్డిస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర ఆవనే ఉంటే ఆవనే వడ్డించండి, లేదంటే కొబ్బరి నూనె సరి దీపారాధన చేయవచ్చు. ఈ విధంగా పూజకు కావాల్సిన సామాగ్రి అన్ని కూడా నేను పూజలో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా పూజ అయితే ప్రారంభిద్దాం. ముందుగా అయితే ఏకహారతితో మనం పెట్టుకున్న దీపపు కుందుల్లో దీపారాధన చేసుకోవాలి. పిండి దీపాలు అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు వెలిగించాలండి. ముందుకు అయితే ఇలాంటి తేపపు గుంతలో పెట్టుకున్నట్లయితే దీపారాధన చేసుకోండి. తర్వాత కొద్దిగా అక్షింతలు ఆ దీపం కుందుల దగ్గర వేసి దండం పెట్టుకోండి. తర్వాత మన ముందుగా పూజించాల్సింది నేశ్వర నుండి కాబట్టి ముందుగా వినాయకుడికి పూసనైతే చేసుకోవాలి. సోమవారం దగ్గర కొద్దిగా పసుపు నడిపించండి. ఈ శ్రావణ మాసంలో వచ్చే అన్ని శ్రావణ మంగళవారాల్లో పూజకి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు తండ్రి అని ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. ఇలా స్వామివారి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారి పూజని అయితే ప్రారంభించాలి. ముందుగా పిండి ప్రమిదల్లో దీపారాధన చేయాలి. ఈ దీపపు ప్రమిదల దగ్గర కూడా కొద్దిగా అక్షింతలు వేసి ముందుగా ఆ దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి పూసిన అయితే ప్రారంభించాలి. ముందుగా అమ్మవారికి అగరబత్తులతో ధూపం ఇవ్వండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు కుంకుమలు పసుపుతో చేసిన గౌరమ్మ దగ్గర ఉంచండి. అలాగే కొద్దిగా అక్షింతలు అమ్మవారి పాదాలు దగ్గర ఉంచి ముందుగా ఆ అమ్మవారికి ఆహ్వానం పలకండి. అమ్మ, నేను ఈ పూజని నా భర్త కోసం, పిల్లల కోసం చేస్తానని తల్లివారు ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో మేము సుఖసంతోషాలతో ఉండేటట్టు చేయి తెలియని ముందుగా అమ్మవారికి సంకల్పం చేసుకోండి. అదే పెళ్లి కాని వారు ఈ పూజ చేసినట్లయితే మాకు అతి త్వరలోనే కళ్యాణ యోగం కలగాలని, ఒక మంచి భాగస్వామి నా జీవితంలోకి రావాలని, అతని రాకతో నా జీవితం ఆనందమయం అవ్వాలని ఆ అమ్మవారికి చెప్పుకుని సంకల్పం చేసుకోండి. ఇప్పుడు అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు అన్నింటితో కూడా అమ్మవారిని పూజించాలి అండి. ముందుగా అయితే అమ్మవారి అష్టోత్తరాలు ఉంటాయండి. గౌరీదేవి అష్టోత్తరాలు గూగుల్ చేసిన సేవలు వస్తాయి. లేదంటే మీ దగ్గర మంగళ గౌరీ వ్రతం జరుపుకునే బుక్ ఉంటే ఆ బుక్ లో కూడా ఉంటాయి. లేదు అంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకుని చదువుకోవచ్చు. అమ్మవారి ఈ శ్లోకాన్ని చదువుకునేని పూజనైతే చేసుకోవచ్చండి. సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇది కూడా మేము చదవలేము అని అనుకుంటే ఓం గౌరీ దేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ అమ్మవారికి పసుపుతో కుంకుమతో పూసిన అయితే చేసుకోండి. ఇది సౌభాగ్యం కోసం, భర్త ఆయుస్ కోసం, సంతానం కోసం చేస్తున్న పూజ కాబట్టి తప్పకుండా అమ్మవారికి ఇలా పసుపు కుంకుమలతో పూసిన అయితే చేయాలండి. పసుపును 3 సార్లు అమ్మవారికి సమర్పించాలి. అలాగే కుంకుమను 3 సార్లు అమ్మవారికి సమర్పించుకుంటూ పూజ అయితే చేసుకోండి. ఇంకా పెళ్లి కాని వారు అయితే అమ్మవారికి ఈ ఒక్కటి సమర్పిస్తే చాలండి. ఆ అమ్మవారి ఎంత సంతోషించి మీ మనసులోని కోరికలు అన్ని కూడా నెరవేర్చుతుంది. మీ మనసుకు తెగిన వరుణ్ణి మీ జత చేస్తుంది.
అదేంటంటే అమ్మవారికి గోరింటాకుతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచి ఫలితాలైతే కలుగుతాయండి. పెళ్లి కానివారు ఈ శ్రావణ మంగళవారాల్లో తప్పకుండా అమ్మవారికి గోరింటాకుతో పూసిన అయితే చేసుకోండి. పూజ అంతైన తర్వాత ఈ గోరింటాకును మీ చేతులకు పెట్టుకోండి. చేతులు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడని అంటూ ఉంటారు కదండి. అయితే అది అంతవరకు నిజమో తెలియదు కానీ ఇలా అమ్మవారికి పూజ చేసినటువంటి గోరింటాకును కనుక చేతికి పెట్టుకున్నట్లయితే తప్పకుండా ఆ అమ్మవారి ఆశీర్వాదంతో అమ్మవారి కటాక్షంతో మిమ్మల్ని అర్థం చేసుకునే భాగస్ వామి మీ జీవితంలోకి వస్తారు. మీ పిల్లలు చేత తప్పకుండా ఈ విధంగా పూసనైతే చేయించండి. అలాగే మీరు కూడా పూజ చేసుకోండి. మీ కాపురలో ఉన్న కళతలు కూడా తొలగి అంటే ఆ గొడవలేవి ఉన్న సరే అన్ని కూడా తొలగిపోతాయండి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఆ దైవల కుటుంబం ఎప్పుడు కూడా సుఖసంతోషాలతో ఉంటుంది. ఇంక తర్వాత మీ దగ్గర గాజులు పెద్ద గాజులు ఉన్నట్లయితే అమ్మవారి దగ్గర ఒక్కొక్కటి సమర్పిస్తూ పూసిన అయితే చేసుకోండి. లేదు మా దగ్గర కొన్ని కాదులే 1 డజన్ మాత్రమే ఉన్నాయండి లేదంటే అరడైస్నే ఉన్నాయండి అని అనుకుంటే అవి కూడా కొత్త గాజులే తీసుకొని వచ్చి అమ్మవారి పూజలో పెట్టుకోండి. చాలా చాలా మంచిదండి. నేను ఇక్కడ అమ్మవారికి తాంబూలంలో పెడతానండి. అవే నేను మల్ల వేసుకుంటాను. మీ దగ్గర ఎక్స్ట్రా ఉన్నట్లయితే తప్పకుండా అమ్మవారి పూజలు పెట్టుకోండి. ఒకవేళ పెద్ద కాసులు లేవండి అని అనుకుంటే ఇలాంటి చిట్టి కాసులు ఉంటాయి కదండి. ఆ చిట్కాలు అయినా సరే అమ్మవారికి సమర్పిస్తూ పూజలో అయితే చేసుకోండి. ఇంకా తర్వాత అమ్మవారికి ముఖ్యంగా సమర్పించి పూజ చేయవలసింది పసుపు కొమ్ములండి. రాసుకోవడం మాత్రం చేయకండి. ఇంకా పసుపు ఏమైనా మిగిలినట్లయితే గడపకి రాయొచ్చు. అలాగే తులసి కోటక అది రాయిచండి. అయితే అమ్మవారికి ఇగ్నే సమర్పించాలని అయితే ఏమీ లేదండి. మీ శక్తి కొలది అమ్మవారికి ఎన్నో సమర్పించగలరో అన్నిటితో అమ్మవారికి పూజలు అయితే చేసుకోండి. మిగతా వాటితో పసుపుతో గాని కుంకుమతో గాని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అలాగే అక్షింతలతో పువ్వులతో కూడా అమ్మవారిని పూజించవచ్చు. ఇలా అన్ని వస్తువులతో అమ్మవారిని పూజించిన తర్వాత అగరబత్తులతో ధూపం చూపించి అమ్మవారికి నైవేద్యం నివేదన చేయాలి. ముందుగా అమ్మవారికి చలిముని నివేదన చేయండి. అమ్మవారికి చలిమిని నివేదించడం వలన కడుపు చలవని అంటారండి. కడుపు చలవ అంటే మన కడుపు చాల్ లబడడం కాదండి. చెలిమిని పెట్టడం వలన లేదంటే మనకి మన పుట్టింటి వాళ్లు చెలిమిడి పెట్టడం వలన మన ఇంట్లో ఎలాంటి గొడవలు ఇవి లేకుండా ప్రశాంతంగా సుఖసంతోషాలతో ఉంటామని దానికి అర్థం. అందుకనే ఆ అమ్మవారికి చెలిమిని నివేదన చేయడం వలన మన కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండేటట్టు ఆ అమ్మ చేస్తుంది. దీంతో పాటుగాని ఇలా ఏవైనా సరే నైవేద్యాలు చేసి అమ్మవారికి నివేదన చేయండి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి. మీ దగ్గర చేరది ఉంటే అమ్మవారికి చీర పెట్టండి. లేదంటే జాకెట్ ముక్క ఆయన సరిపెట్టి అమ్మవారికి తాంబూలమైతే ఇవ్వండి. తాంబూలంలో తప్పకుండా పసుపు కుంకుమ పువ్వులు గాజులు పళ్ళు వక్కలు ఇవన్నీ కూడా ఉండేటట్టు చూసుకోండి. ఇస్తే నమ్మవాయనం పుచ్చుకుంటే నమ్మవయనమని మీరే 2 చెప్పుకుని అమ్మవారికి తాంబూలమైతే ఇవ్వండి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం ఇవ్వండి. ఆ తర్వాత కొబ్బరికాయని కూడా అమ్మవారికి నివేదన చేసి కర్పూర నీరాజనం సమర్పించండి. అమ్మవారి పాటలు ఏమైనా వస్తే పాడుతూ అమ్మవారికి నీరాజనం సమర్పించండి. అయితే ఈ పూసలు మీరు శ్రావణ మంగళవారాల్లో ఉదయం పూట చేసుకుంటే చాలా మంచిదండి. ఉదయం పూట కుదరన్న వాళ్లు సాయంత్రం అయినా సరే చేసుకోవచ్చు. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పాదాలపైన కొద్దిగా అక్షింతలు వేసి ఆ 2 చేతులు జోడించి సరసవంచి మోకాళ్లపైన ఆ అమ్మవారికి నమస్కారం చేసుకోండి. గౌరమ్మ తల్లి నిండు నూరేళ్లు అఖండ సౌభాగ్యం కలగాలని, మీ వలే ఆది దంపతుల్లాగా ఉండాలని, పిల్లాపెపలతో సంతోషంగా ఉండాలని, జీవితంలో ఎలాంటి కష్టం ఎదురైనా మీరే దగ్గరుండి ఆ కష్టాన్ని తొలగించాలని అమ్మవారికి దండం పెట్టుకోండి. అదే పెళ్లి కానివారు అయితే అతి త్వరలోనే నా పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలని, మనసున వ్యక్తి నా జతగా రావాలని, నా సుఖంలో దుఃఖంలో అన్నిట్లో నాకు తోడుగా నిలవాలని, నా కోరికలని తీర్చి నన్ను సంతోషంగా ఉంచే భక్తే రావాలని ఆ అమ్మవారికి చెప్పుకుని దండం పెట్టుకోండి. లేదంటే మీ మనసుకు నచ్చిన వ్యక్తి మీ భర్తగా రావాలని కూడా అమ్మవారికి చెప్పుకోండి. ఈ విధంగా ఎవరైతే శ్రావణమాసంలో వచ్చే మంగళవారాల్లో అమ్మవారిని పూజిస్తారో ఆ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈ లేకపోయినా సరే పెళ్లైన వారు పెళ్లి కానివారు అందరూ అమ్మవారిని పూజించవచ్చండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత పూజ చేసినటువంటి కుంకుమను తీసుకుని దారుణ చేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు తీసుకుని తాళిబొట్టుకు రాసుకోండి. ఇంకా పూజ చేసినటువంటి అక్షింతలు శిరస్సులు వేసుకోండి. అలాగే పూజ చేసినటువంటి పువ్వులు ఉంటాయి కదండి, 1 పువ్వు తీసుకొని జడలో పెట్టుకోండి. అలాగే పూసలో గాజులవి పెట్టుకున్నట్లయితే ఆ గాజులు తీసుకుని వెంటనే మీ చేతులకు వేసుకోండి. నేనైతే ఇక్కడ తాంబూలంలో పెట్టిన గాజులు అయితే నేను వేసుకుంటాను. తాంబూల మూలపేట నీకు ఏ వస్తువైనా సరే మీరే ఉంచుకోండి. ఇలా పూజ చేసుకునే తర్వాత ఆ ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి వారికి తాంబూలమైతే సమర్పించండి. ఆ అమ్మవారి మీ ఇంటికి ముత్తైదువుల రూపంలో వచ్చిందనుకుని తాంబూలంలో అన్ని పసుపు కుంకుమలు గాజులు పూలు అన్ని పెట్టి కాలిక పసుపతి రాసి తాంబూలమైతే సమర్పించండి. కనీసం 2 ముత్తైదువులకైనా సరే తాంబూలం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇలా పీకం వేసుకుని పూజ చేసుకునేవారు ఈ రోజు మంగళవారం కాబట్టి ఎట్టి చేసినటువంటి పసుపుని మీరు పూజా మందిరంలో వాడుకోండి. లేదంటే ఇంట్లో కిచెన్లో ఏదైనా వంటల్లో కూడా వాడుకోవచ్చండి. అయితే నాన్ వెజ్ వంటలు వాడుకోకూడదు. ఇంకా కుంకుమనైతే రోజున దారుణ చేసుకోండి. ఇంకా అమ్మవారికి పెద్ద గాజులతో పూజ చేసినట్లయితే ఆ గాజులు కూడా మీరే వేసుకోండి. వచ్చిన ముత్తైదువులకి కూడా ఇవ్వండి. అది చిట్టు గాజులతో పూజ చేసినట్లయితే ఆ గాజులని ఒకసారి వాష్
చేసేసి మల్ల పూజలో వాడుకోండి. ఇంకా గోరింటాకు పసుపు కొమ్ములు ఏం చేయాలో చెప్పాను కదా. ఇంకా పిండి ప్రమిదలైతే ఒక ప్రమిదైనా సరే మీరు ప్రసాదంగా తీసుకోండి. మిగిలిన ప్రమిదలు ఏదైనా ఆవకగాని చీమలకి గాని పక్షులకి గాని పెట్టేయండి. ఇంకా ప్రసాదాలవి మీరు తీసుకోవచ్చు. ఇంకా మిగిలిన వస్తువులు మీ పూజ మంత్రంలో పెట్టేసుకోండి. ఈ విధంగా ఆనవాయితీ లేనివారు శ్రావణ మంగళవారాల్లో పెళ్లైన వారు పెళ్లి కాని వారు అందరూ చేసుకోగలిగే పూజా విధానాన్ని షేర్ చేశానండి. ఏ పండుగకి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అన్ని సమస్యలు తొలగింప చేసుకోవచ్చు ఇవన్నీ తెలుసుకుంటే మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.